చిల్డ్రన్ మనం మధ్యమ లెసన్ ఫస్ట్ పుష్పకి అభిలాష చూద్దామమ్మా. అదే ట్యూషన్కి ఈ కరోనా టైంలో ట్యూషన్కి వెళ్ళని వాళ్ళ కోసం ఎస్పెషల్లీ నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. చూడమ్మా, ఫస్ట్ లెసన్ పుష్పకి అభిలాష. సో అంటే అందరి దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, గైడ్లు కొనుక్కోలేని వాళ్ళ కోసం అని చెప్పి ఎస్పెషల్లీ గైడ్లో ఉన్న సారాంశాన్ని మీకు ఈజీగా చెప్పడం కోసం అని చెప్పి ఇలాగ పెట్టడం జరిగింది. పుష్పకి అభిలాష అంటే పువ్వు యొక్క కోరిక, అభిలాష అంటే కోరిక అనమాట. చూడండి, పువ్వు యొక్క కోరిక అంటే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పోయం, ముझे तोड़ लेना वनमाली, उस पद पर देना तुम फेंक, मातृभूमि पर शीश चढ़ाने जिस पद पर जाए वीर अनेक. నేను ఒక్కొక్కలైనా మళ్ళీ చెప్తున్నాను చూడమ్మా. मुझे तोड़ लेना वनमाली, उस पद पर देना तुम फेंक, मातृभूमि पर शीश चढ़ाने जिस पद पर जाए वीर अनेक. శబ్దార్థి చూడమ్మా. మీనింగు, తోడున అంటే కాట్న, తుంచడం. మనం పువ్వుని తుంచుతాం కదా, కోస్తాం కదా, దాన్ని తోడున అంటారు. ఇంకో పర్యాయపదం ఏంటంటే కాట్న. పద్ అంటే వే, మార్గము. ఫేంక్ దేనా అంటే విసిరివేయడం అనమాట. మాతృభూమి అంటే జన్మభూమి. శీష చడానా, సిర్ కాట్నా, శిరస్సును అర్పించడం అంటే మన జన్మభూమి కోసం అంటే వాళ్ళ ప్రాణాలని త్యాగం చేయడము అని అర్థం. శిరస్సును అర్పించడము అంటే. వీర్ అనేక్, దీని మీనింగ్ వీర పురుష, అనేక మంది వీరులైన పురుషులు. సోల్జర్స్ చూడండి, అక్కడ మన కోసం అని చెప్పి బార్డర్లో కాపలా కాస్తూ ఉంటారు కదా, వాళ్ళని వీర పురుషులు అంటారన్నమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించిన భావార్థం చూద్దాం. మీకు మధ్యమలో ఫస్ట్ భావార్థ రాయమని అడుగుతాడు. హిందీలో పోయం ఇచ్చి భావార్థ రాయమని చెప్తాడు, కాబట్టి ఈ పోయం తీసుకోవడం అనేది జరిగింది. సో ఈ లెసన్ కనుక నేను చెప్పేది మీరు ఫాలో అయితే డెఫినెట్లీ యూ గాట్ గుడ్ మార్క్స్. నెక్స్ట్ లుక్, ఇస్ పద్యమే కవి శ్రీ మక్కన్లాల్ చతుర్వేది कहता है कि. సో మనకి ఈ లెసన్ రాసింది ఎవరు అంటే మక్కన్లాల్ చతుర్వేది. इस पद्य में कवि श्री मक्खनलाल चतुर्वेदी कहते हैं कि हे वनमाली, तुम मुझे तोड़कर उस मार्ग पर फेंक देना. సో పువ్వులు కోరిక అనమాట. వాటి అభిలాష ఏంటట, హే వనమాలి, ఓ తోటమాలి, తుమ్ ముझे తోడ్కర్, నువ్వు నన్ను కోసి, తోడ్కర్ అంటే కొయ్యడము, తుంచడము, కొయ్యడము. తోడ్కర్ ఉస్ మార్గ్ పర్ ఫేంక్ దేనా, వాళ్ళు వెళ్ళే మార్గంలో వెయ్యి, విసిరేయి, వెయ్యి. జిస్ మార్గ్ పర్ अनेकों वीर सैनिक जन्मभूमि के लिए अपने ప్రాణ అర్పణ కన్నా చాహతే హే. ఏ మార్గంలో వేయమంటావు పువ్వుని? మనం ఏ మార్గంలో వేయమంటున్నారు తోటమాలని? ఏ మార్గంలో అంటే జిస్ మార్గ్ పర్, ఏ మార్గం మీదైతే అనేకం వీర్ సైనిక జన్మభూమికి వెళ్ళి అపనే ప్రాణ అర్పణ కన్నా చాహతా హై, ఎవరైతే మాతృభూమి కోసం వాళ్ళ ప్రాణాలని అర్పిస్తారో వాళ్ళు వెళ్ళే మార్గంలో మమ్మ విసిరేయి అని చెప్పి తోటమాలని పువ్వులు కోరుకుంటున్నాయి. ఫుల్ దేశ్కే లియే అపనే ప్రాణ అర్పణ కన్నా చాహతే హే. పువ్వులు ఏం చేయాలి అనుకుంటున్నాయట? దేశ్కే లియే, దేశం కోసం అని చెప్పి వాటి ప్రాణాన్ని అర్పించాలి అనుకుంటున్నాయట. కవి ఫూల్ కి तरह अपने जीवन को बलिदान करना चाहते हैं. కవి కూడా పువ్వుల్లాగే దేశం కోసం తన జీవితాన్ని అర్పించాలి, బలిదానం ఇవ్వాలి అంటే అర్పించాలి అని అనుకుంటున్నాయట. నెక్స్ట్ ఇక్కడికి పోయం అనేది బాగా బైహార్ట్ చేయండి అమ్మా. పోయము భావార్థ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వీ విల్ సీ ద క్వశ్చన్ ఆన్సర్స్. ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. చూడమ్మా, ఫస్ట్ క్వశ్చన్, ఇస్ కవిత మే పుష్పకి అభిలాష క్యా హే. మనకి చెప్పిన కవితలో పువ్వుల యొక్క కోరిక ఏమిటి? इस कविता में कवि पुष्प की अभिलाषा को अपने मन के भाव के द्वारा कहते हैं. इस कविता में, ఈ కవితలో ఏం చెప్పారట? కవి పుష్పకి అభిలాష ద్వారా అపనే మన్కే భావన, తన మనసులో ఉన్న భావాన్ని చెప్తున్నట్టు. పువ్వుల ద్వారా కవి తన మనసులో ఉన్న భావాన్ని మనకు చెప్తున్నట్టు. ఏమని చెప్తున్నట్టు? पुष्प कहते हैं कि, పువ్వులు చెప్తున్నాయట, వనమాలి मैं भी वीर सैनिकों की तरह अपने जीवन को बलिदान करना चाहती हूँ. సో తోటమాలికి చెప్తున్నట్టు ఏమని? వీర సైనికుల్లాగా, వీర సైనికే తరహ, వీర సైనికుల మాదిరిగానే అపనే జీవన్ కో బలిదాన్, మా జీవితాన్ని కూడా బలిదానము కర్నా చాహతాము, ఇవ్వాలి అనుకుంటున్నాము.
తుమ్ ముజే తోడ్కర్, నువ్వు మమ్మల్ని కోసి, ఉస్ మార్గ్ ఫెంక్ దేనా, వాళ్ళు వెళ్ళే మార్గంలో మమ్మల్ని వెయ్యి. జిస్ మార్గ్ పర్ అనేకోం వీర్, ఏ మార్గంలో అయితే వేల కొలది వీరులు, అనేక మంది వీరులు. సైనికో దేశ్ కే లియే, సైనికులు దేశం కోసము. అపనే జీవన్ కో బలిదాన్ కర్తే హే, వాళ్ళ జీవితాన్ని బలిదానం ఇస్తారు, వాళ్ళు వెళ్ళే మార్గంలో మమ్మల్ని వెయ్యి. కవి పుష్పకే అభిలాషకే ఏక్ దేశ్ భక్తి కే రూప్ మే ప్రకట కర్తే హే. కవి పుష్పకే అభిలాష, ఈ లెసన్ ద్వారా కవి ఏం చేస్తున్నాడు, దేశభక్తిని, తన యొక్క దేశభక్తిని ప్రకటిస్తున్నారు. సెకండ్ క్వశ్చన్, ఫూల్ క్యూ దేవతాకి సిర్ పర్ నహీ సజనా చాహతే హే. సో పువ్వులు ఎందుకు దేవతల యొక్క తల మీద ఉండాలి అని అనుకోవట్లేదు. సో దానికి ఆన్సర్ చూడడం ఇక్కడ ఫూల్ కహతే హేకి, మళ్ళీ పువ్వులు చెప్తున్నట్టు ఏమని, ముజే బాద్షాకే షవ్ పర్ హే హరి డాల్ జానా ఇచ్చా నహీ హే. సో ముజే బాదుషా అంటే రాజులు ఉంటారు కదా నాన్న, వాళ్ళ శవాల మీద ఉండాలని మాకు కోరిక ఏమీ లేదు. వాళ్ళ శవాల మీద ఉండాలని కానీ, వాళ్ళు ఉండే ప్లేసుల్లో ఉండాలి కానీ మాకు కోరిక ఏమి లేదు. ఇస్సే సబ్కా సమ్మాన్ పానేకి అభిలాష నహీ హే. उसी तरह देवताओं की सिर पर चढ़कर उसके साथ साथ सबका आदर पाने की चाह नहीं है. సో మళ్ళీ చూడండి, ఉసీ తరహ అదే విధంగా. సో దేవతల యొక్క మెళ్ళలో కానీ లేదు తల మీద కానీ వాళ్ళతో మేము ఉండి ఆదరించుకోవాలి, మమ్మల్ని గౌరవంగా చూడాలనే ఆలోచన మాకేమీ లేదు. నెక్స్ట్, साथ साथ वह उसे सौभाग्य को नहीं पाना चाहते हैं. సో వాళ్ళతో ఉండే సౌభాగ్యాన్ని పెంచుకోవడం కోసం అని చెప్పి తలలో పూలు అవి పెట్టుకుంటారు కదా నాన్న, అలా ఉండాలని మాకు కోరిక ఏం లేదు. ఉస్ సజావట్ సే కోయి లాభ్ నహీ హే, అలాంటి వాటిలతో మాకు ఏ లాభము లేదు, మాకు ఆశ అంతకన్నా లేదు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడనా, पुष्प की अभिलाषा कविता में राष्ट्रीय चेतना किस प्रकार व्यक्त हुई है. సో ఈ అభిలాష ద్వారా మనకి ఏ విధంగా భావన వ్యక్తం చేయడం జరిగింది, రాష్ట్రీయ చేతన విధంగా ఏ విధంగా మనకి ప్రకటించడం వ్యక్తపరచడం చేయడం జరిగింది అనేది క్వశ్చన్. पुष्प की अभिलाषा कविता में फूल की तरह देश के लिए समर्पण होने की भावना उसकी राष्ट्रीय चेतना का भाव प्रकट होता है. పుష్పకి అభిలాష కవితామే. సో మనకి ఈ కవితలో ఏం చెప్తున్నారట, ఫూల్కి తరహ పువ్వుల మాదిరిగానే, దేశ్కేలే దేశం కోసం, సమర్పణ హోనేకి భావన సమర్పించాలి. పువ్వులు చూడండి, సైనికులు వెళ్ళే దారిలో ఉండాలి అని ఎలాగ కోరుకుంటున్నాయో, వాటిని సమర్పించుకోవాలని ఎలా కోరుకుంటున్నాయో అదేవిధంగా రాష్ట్రీయ చేతనకి భావ్ ప్రకట్ కర్తా హే, అదేవిధంగా రాష్ట్రీయ భావన గురించి కూడా మనకి చెప్పడం అనేది జరుగుతుంది. कवि भी फूल की तरह अपने जीवन को बलिदान करना चाहते हैं. ఈ లెసన్లో కవి ఏం చెప్పాలనుకుంటున్నట్ట, పువ్వుల్లాగే తన జీవితాన్ని కూడా దేశం కోసం బలిదానం ఇవ్వాలి అని అనుకుంటున్నాడని మనకి ఈ ఆన్సర్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, పుష్పకే అభిలాష కవితకే ఉద్దేశ్యం క్యా హే. సో ఈ లెసన్ ద్వారా ఉద్దేశం ఏమిటి అని అడుగుతున్నాడు. पुष्प की अभिलाषा कविता का उद्देश्य यही है कि वह वीर सैनिकों पैरों के नीचे पड़कर उसकी राष्ट्रीय भावना प्रकट होती है. पुष्प की अभिलाषा कविता का कवि उद्देश्य यही है कि, సో ఈ లెసన్లో ఉన్న కవిత ఉద్దేశం ఏమిటి అంటే, వహ వీర సైనికోంకే పైరోం పర్, అవి ఏం చేయాలనుకుంటున్నాయంట, వీర సైనికులు కాళ్ళ కింద, నీచే పడకర్ కాళ్ళ కింద ఉండి, ఉస్కి రాష్ట్రీయ భావన వాటి యొక్క రాష్ట్రీయ భావాన్ని ప్రకటించాలి, బయట పెట్టాలి అనుకుంటున్నాయట. యహీ ఉస్కి చాహ్ బతానా చాహతా హే, అవే అలాగే మనకి చెప్పాలి అనుకుంటుంది, ఆ భావాన్ని మనకి చెప్పాలనుకుంటుందట. వీర సైనికోంకే రూప్ మే కవి కా ఉద్దేశ్య ఫూల్ की तरह దేశభక్తి పూర్ణ హై. వీర సైనికోంకే రూప్ మే, వీర సైనికుల రూపంలో వాళ్ళ పద్ధతిలో, కవిగా ఉద్దేశం కవి యొక్క ఉద్దేశము ఫూల్కి తర పువ్వుల్లాగా పువ్వుల మాదిరిగా, దేశభక్తి పూర్ణ హోతీ హే తన దేశభక్తిని మనకి చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడమే బిగ్ క్వశ్చన్ సారాంశ. పుష్ప కి అభిలాష కవిత సారాంశ అప్నే శబ్దం మే లిఖియే. ఇప్పుడు చదివిందంతా ఒక ఎత్తు, అవి మేము చదవలేము అనుకున్న వాళ్ళు ఈ ఒక్క క్వశ్చన్ చదివితే మిగతా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ వచ్చేస్తుంది.
చూడండి. पुष्प की अभिलाषा कविता का सारांश पुष्प की अभिलाषा सारांश చూడండి. पुष्प की अभिलाषा कविता के कवि श्री मक्खनलाल चतुर्वेदी जी है. సో ఈ లెసన్ యొక్క కవి ఎవరట? మక్కన్లాల్ చతుర్వేది. फूल कहते हैं कि मुझे देव कन्याओं की सिर पर चढ़कर अनेक गहनों की गूंज जाने की चाह नहीं है. फूल कहते हैं कि పువ్వులు చెప్తున్నట్టు ఏం చెప్తున్నాయి? ముజే దేవకన్యాओंకి సిర్ పర్, దేవకన్యలు ఉంటారు కదా నాన్న, దేవతలు సిర్ పర్, వాళ్ళ తల మీద అందమైన కొప్పుల కింద కిరీటాల కింద అలా ఉండాలని లేదు. ఉన్కే గహనం మే, గహనం గూంతనే, గూంతా జానే. సో గహనం అంటే ఇక్కడ మనకి మెడ ఉంటుంది కదా నాన్న, వాళ్ళ మెడలో పువ్వుల దండ అవ్వాలని కోరిక మాకేమీ లేదు. సో పూర్వకాలంలో దేవకన్యల్ని చూస్తారు కదమ్మా, మెడలో పువ్వులు, చేతులకి తల మీద అన్నీ పెట్టుంటారు కదా. సో అలా దేవకన్యల దగ్గర మాకు ఉండాలని లేదు. ప్రేమి మాలకే గూంతకర్ ప్రియతం కే లల్చానకే ఇచ్చా నహీ హే. ప్రేమి మాల, సో ప్రేమికుల మధ్య ఎక్స్ప్రెసింగ్ అవి ఉంటాయి కదా, వాటి మధ్య ఉండాలన్న దురాశ మాకు లేదు. సామ్రాటోं के शव पर हे भगवान मुझे डाल जाने की इच्छा नहीं है. సామ్రాటోं के शव पर, సామ్రాట్లు అంటే రాజులు అనమాట. సామ్రాట్లు అంటే రాజులు, వాళ్ళ శవాల మీద కానీ భగవాన్ ముజే డాల్ జానా ఇచ్చా నహీ హే. ఓ భగవంతుడా, ఆ రాజుల యొక్క శవాల మీద ఉండాలన్న కోరిక మాకు లేదు. ముజే దేవతాओंकी सिर पर चढ़कर उस भाग्य पर गर्व पाना की चाह नहीं है. मुझे దేవతాओंकी, దేవతల యొక్క తల మీద ఉండి ఉసు భాగ్య, అంతటి భాగ్యం మాకుంది అని గర్వ పొందాలన్న ఆశ మాకు లేదు. ఫూల్ కహతే హై కి, పువ్వులు మరి ఏమంటున్నాయట? వనమాలి తుమ్ ముజే తోడ్కర్. సో మాకు ఒకే కోరుకుంది వనమాలి, ముజే తోడ్కర్, మమ్మల్ని కోసి ఉసు మార్గ్ పర్ ఫెంక్ దేనా, వాళ్ళు వెళ్ళే దారిలో మమ్మల్ని వెయ్యి. జిస్ మార్గ్ పర్ అనేకోంక, ఏ మార్గంలో అయితే చాలామంది వీర సైనికులు మాతృభూమి కోసం ఎవరైతే చనిపోతారో వీర సైనికులు, మాతృభూమికి లియే అపనే ప్రాణ దేనా చాహతా హై, ఎవరైతే ఈ మన మాతృదేశం కోసం చనిపోతారో వాళ్ళు వెళ్ళే దారిలో ప్రాణత్యాగాన్ని చేస్తారో వాళ్ళు వెళ్ళే దారిలో, ఆ శవాలు వెళ్ళే దారిలో మమ్మల్ని వెయ్యి. ఫూల్కి అభిలాష జరూర్ ప్రశంసనీయ. నిజంగా చెప్పాలంటే వాటి కోరిక చాలా అభినందనీయమైనది. ఎందుకంటే అవి చెప్పడం ద్వారా, అంటే పువ్వుల ద్వారా కవి తన యొక్క భావాన్ని చెప్తున్నాడు. మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఎందుకంటే తనకున్న దేశభక్తిని మనకి చాటి చెప్తున్నారు. సో ఫస్ట్ లెసన్ అనేది కంప్లీట్ అయిందమ్మా. సెకండ్ లెసన్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. నేను ఫస్ట్ పద్యం మీనింగు, ఈ సారాంశం, ఈ రెండు మీరు బాగా ప్రిపేర్ అయితే ప్రతి క్వశ్చన్కి ఫస్ట్ లెసన్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలరు.